అందరికీ నమస్కారం. పద్దూస్ వరల్డ్ డివోషనల్ ఛానల్కి స్వాగతం. సాధారణంగా మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తుంటారు, పూజ ఎప్పుడైనా సరే బ్రహ్మముహూర్తంలోనే చేయాలి, అప్పుడే దేవుడి అనుగ్రహం కలుగుతుంది అని. మరి ఒకవేళ ఆఫీస్ హడావిడి వల్లనో లేదంటే నైట్ డ్యూటీల వల్లనో చంటి పిల్లలు ఉన్నవాళ్ళు, ఆరోగ్యం సరిగా లేని వాళ్ళు ఉదయాన్నే పూజ చేయడం కుదరకపోతే మిగిలిన సమయాల్లో చేసే పూజలకి అస్సలు ఫలితం ఉండదా? ఆ దేవుడు మన పూజలను స్వీకరించడా? దీని వెనుక ఉన్న అసలు ఆధ్యాత్మిక నిజం ఏమిటో ఈరోజు ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటగా బ్రహ్మముహూర్తం గొప్పతనం ఏమిటో చూద్దాం. సూర్యోదయానికి ముందే ఉండే సమయాన్నే, అంటే దాదాపు ఉదయం 4 గంటల నుండి 5 గంటల మధ్య సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. శాస్త్రీయంగా చూసుకున్నా, ఆధ్యాత్మికంగా చూసుకున్నా ఈ సమయంలో ప్రకృతి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ టైంలో దేవతలు సంచరిస్తుంటారట. అప్పుడు చేసే జపాలు, ధ్యానాలు నేరుగా భగవంతునికి చేరతాయని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ సమయంలో పూజ చేయడం ఉత్తమమైనది. కానీ అదే ఏకైక మార్గం కాదు. లేటుగా పూజ చేస్తే పాపం వస్తుంది లేదా దేవుడు అస్సలు స్వీకరించడు అనేది కేవలం అపోహ మాత్రమే. శాస్త్రం ఏం చెబుతుందో తెలుసా? హిందూ ధర్మంలో భగవంతుడిని భావప్రియుడు అన్నారు, కానీ కాలప్రియుడు అనలేదు. మనసులో నిష్కల్మషమైన భక్తి ఉంటే ఏ సమయంలోనైనా దేవుని ప్రార్థించవచ్చు. మధ్యాహ్న పూజ సాధారణంగా ఉదయం బ్రహ్మముహూర్తం కుదరని వారు ఉదయం 11 గంటలలోపు ఎప్పుడైనా పూజ ముగించుకోవచ్చు. మధ్యాహ్నం 12 నుండి 1 గంట మధ్య సాధారణంగా ఇంట్లో దీపారాధన చేయరు. మళ్ళీ సాయంత్రం ప్రదోషకాలంలో దీపారాధన చేసుకోవచ్చు. మధ్యాహ్నం 12 నుండి 1 గంట మధ్య పితృదేవతలు సంచరిస్తూ ఉంటారంట. ఆ టైంలో భగవంతుడిని పూజించకూడదు. ఒక్కసారి ఆలోచించండి. శబరి రాముడికి ఎంగిలి పండ్లను పెట్టింది. భక్త కన్నప్ప శివుడికి మాంసం నైవేద్యంగా పెట్టాడు. అక్కడ ఏ నియమాలు ఉన్నాయి, ఏ ముహూర్తాలు ఉన్నాయి? ఏమీ లేవు. కేవలం నిష్కల్మషమైన ప్రేమ, భక్తి మాత్రమే ఉన్నాయి. దేవుడు కోరుకునేది కూడా అదే. ఉదయం కుదరకపోతే సాయంత్రం ప్రదోషకాలంలో దీపం పెట్టుకోవచ్చు. నిద్రమత్తులో హడావిడిగా బ్రహ్మముహూర్తంలో చేసి పూజ కంటే ప్రశాంతమైన మనసుతో భక్తితో లేటుగా చేసిన ఆ పూజ శ్రేష్టమైనది. లేదు మేము బ్రహ్మముహూర్తంలోనే చేస్తామంటే ఇంకా అద్భుతం. అసలు ఆ బ్రహ్మముహూర్తానికి మాటలు లేవు. అంత అద్భుతమైన ఫలితాల బ్రహ్మముహూర్తానికి. కాకపోతే ఈ కలియుగంలో మనము కొన్ని పనుల వల్ల పూజ లేట్ అయిపోతూ ఉంటుంది. దానికి తగినట్టు నేను చెప్పాను. ఇందులో తప్పులు వెతకద్దు, మంచిని మాత్రమే తీసుకోండి. సమయం కుదరలేదని గిల్టీగా ఫీల్ అవ్వకుండా మీకు కుదిరిన సమయంలోని ఇల్లు శుభ్రం చేసుకొని ప్రశాంతంగా దీపం పెట్టుకోండి. భగవంతుని అనుగ్రహం ఎప్పుడు మీపై ఉంటుంది. ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి వారి అపోహలను కూడా తొలగించండి. మరి ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక పూజా విశేషాల కోసం మన పద్దూస్ వరల్డ్ డివోషనల్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంటని ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. సర్వం కృష్ణ అర్పణం.